ఫైనల్గా అయితే ఈరోజు అయితే వచ్చింది. ఇది అసలు ఈ వీడియో దేని గురించి అని మీరే చూడండి. చాలామంది చూపిస్తుంటే నేను కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పి అనుకున్నాను. మొత్తానికి ఇవాళ అయితే వచ్చాను. ఇది ఏంటో కాదు, మీరే చూడండి ఏంటో. కొన్ని సంవత్సరాల డ్రీమ్ ఇది, కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను పనామా కెనాల్ ఎప్పుడు అని చెప్పి. ఫైనల్గా అయితే పనామా కెనాల్కి వచ్చాము. పనామా కెనాల్ క్రాసింగ్. చూస్తున్నారు కదా, ఇదే పనామా కెనాల్ స్టార్టింగ్. ఇక్కడ నుంచి వరుసగా మనకి స్టెప్ బై స్టెప్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్లోకి వాటర్ వస్తూ ఉంటాయి. షిప్ అనేది పైకి లేసిద్ది, మళ్ళీ వాటర్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాటర్ తీసేస్తారు. ఆ గేట్స్ అనేవి ఎలా క్లోజ్ అవుతాయి, అసలు సైడ్ నుంచి ఎలా ఉండేది వ్యూ అనేది మొత్తం మీకు క్లియర్గా చూడొచ్చు. నాకు తెలిసి ఇంతవరకు ఇంత క్లోజప్లో ఎవరు చూపించలేదు ఈ వీడియో. నాకు తెలిసి నేనే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకెవరైనా చూపిస్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇది అయితే నా సైడ్ నేను చూపిస్తున్నాను మీకు. చూడండి మొత్తం అసలు ఎంత క్లోజ్గా చూపిస్తుందో. ఆ సైడ్లో మీకు ర్యామ్స్ అనేవి ఉన్నాయి కదా, అవి సింపుల్గా చెప్పాలంటే కింద రైల్వే ట్రాక్స్ లాంటివి ఉంటాయి. వాటిపైన ఉన్నాయి కనిపిస్తుంది కదా మీకు. అవి షిప్కి పెద్ద తాడు అయితే ఉంటుంది కదా, పెద్ద పెద్ద రోప్స్ ఉంటాయి కదా, ఆ రోప్స్ని కట్టేసి కొంచెం కొంచెం లాక్కెళ్తూ ఉంటాయి. చూడండి మొత్తం అసలు ఎలా వెళ్ళిద్ది ఏంటి అని మొత్తం మీకు ఒక క్లోజప్ వ్యూలో అయితే ఈ వీడియో చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ ఇంకొక షిప్ ఉంది, మన ముందైతే ఉంది. ఇది బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి రోప్స్ ఎలా కడుతున్నారు కనిపిస్తుంది కదా. ఒక ర్యామ్ అది ఒక వెహికల్ అనేది వస్తూ ఉంది మన సైడ్. సో వెనకమాల ఇది సపోర్ట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇంకొకటి సపోర్ట్ ఉంటుంది. అలా పుష్ చేస్తూ మనం తిరణాలుగా రథాన్ని లాక్కెళ్తాం కదా, రథం అట్లా లాక్కెళ్తూ ఉంటాయి. ఈ సైడ్లో ఉన్న చూడండి ఫెండర్స్ అంటారు వీటిని. షిప్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ అసలు పనామా కెనాల్ ఇది ఎలా ఉందంటే వ్యూ అసలు ఇక్కడ వెదర్ కానీ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి వెదర్ అనేది అసలు ఎక్స్పీరియన్స్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది లైఫ్లో. అంత నేచర్ అనేది ఇక్కడే ఉంది, పనామాలో ఉంది. అలాంటి నేచర్ ఉన్న వ్యూ ఇది. ఏదో చూడండి ఎలా లాక్ వస్తుంది. గేట్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మేము ఒక బ్లాక్లోకి వచ్చేసాం కంప్లీట్గా. అండ్ ఆ ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్లాక్ సంబంధించిన గేట్ అనేది ఉంది కదా మీకు కనిపిస్తుంది, అది క్లోజ్ అవుతుంది స్లోగా చూడండి. అట్లా కంప్లీట్గా ఒక బ్లాక్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాక్లోకి పంపిస్తారు. చాలా బాగుంటుంది చూడండి. ఇది స్లో మోషన్లో తీస్తే అసలు చాలా బాగుంటుంది వీడియో. కానీ చాలామంది స్లో మోషన్లో చూపించారు. కంప్లీట్గా షిప్ అనేది అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటుంది. ఇంక అందరూ అలా చూపిస్తున్నారు, మనం కూడా అలా చూపిస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నేను ఇలా క్లోజప్ వ్యూలో చూపించాను. చాలా బాగుంటుంది చూడండి. ఫైనల్గా బ్లాక్ అయితే వచ్చేసాము. చూడండి ఎలా క్లోజ్ అయింది గేట్ అనేది. అండ్ మీకు ఇప్పుడు వాటర్ అనేవి ఎలా ఫిల్ అవుతుంది అనేది చూపిస్తాను ఒకసారి చూడండి. ఇటువరకు ఉన్న పనామా కెనాల్కి ఇప్పుడున్న పనామా కెనాల్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు మా వాళ్ళు అయితే. అసలు వాటర్ అయితే ఇంత ఫాస్ట్గా ఫిల్ అవుతుంది అనుకోలేదు. ఇది 18లో చేసింది కదా, రిజల్ట్గానే అట్లా అంత ఫాస్ట్గా ఫిల్ అవుతుంది వాటర్ అనేవి. ఇంత పెద్ద బ్లాక్ అంత ఫాస్ట్గా ఫిల్ అవుతుంది అంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్గా అలా అయితే ఆస్ట్రేలియా వచ్చేసాము. ఇప్పుడు షోర్లీ చూద్దాం. ఫైనల్గా ఆస్ట్రేలియా వచ్చాము, ఇంకా షోర్లీ అయితే వెళ్తున్నాం మా బ్యాచ్ మొత్తం ఒక 7 మెంబర్స్ వెళ్తున్నాము. 7 మెంబర్స్కి వెళ్ళి అందరికి ఒకటే బండి. ఇది మొత్తం ఒక టెర్మినల్. మేము తీసుకొచ్చిన కెమికల్స్ అనేవి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తారు. ఆ లారీ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ లారీలు అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. మీకు చూపిద్దామని చెప్పి చేశాను. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క లారీకి 2 ఉంటాయి బ్యాక్ సైడ్ క్యారీ చేసేవి. అవి అంటారు కదా మనకి కెమికల్స్ క్యారీ చేసేవి ట్రక్స్.
మొత్తానికి ఆస్ట్రేలియా అయితే వచ్చాము, షోర్లీ వెళ్తున్నాము. ఇంకా జస్ట్ ఒక చిన్న వ్లాగ్లా తీశాను అంతే. ఇక్కడ మొత్తం ఎలా ఉంది ఏంటని మీరే చూడండి. ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళింది బ్రిస్బేన్ సిమెంట్ క్లబ్ అనేది చాలా ఫేమస్. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా మొత్తం వీడియో ఎలా ఏంటి అని చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లాంగే ఉంది, బట్ చిన్న వీడియోలు చేసి టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మొత్తం ఒక వీడియోలో చూపించాలనుకున్నాను, అందుకనే ఇంత పెద్ద వీడియో అయితే వస్తుంది. వీడియో ఇంత లాంగ్ ఉంది ఏంట్రా బాబు అనుకోకండి, బోరింగ్గా ఫీల్ అవ్వకండి. చూడండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో కూడా. మొత్తం అసలు ఈ సైడ్ మొత్తం ఏమి ఉన్నాయి. బ్రిస్బేన్ వచ్చాము మేమైతే. ఇంకా బ్రిస్బేన్లో ఉన్న జస్ట్ అట్లా తిరుగుదామని చెప్పి వెళ్తున్నాము. ఇది మొత్తం పోర్ట్ ఏరియా. అవన్నీ కొత్త ట్రక్స్ షిప్లోకి ఎక్కించడానికి జేసీబీస్ కానీ ఇవన్నీ సైడే ఉన్నాయి. చూడండి ఒకసారి. చాలామంది అంటున్నారు ఇట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మీకు తిరగడానికి మిమ్మల్ని ఎలా చేస్తారు ఆ కంట్రీలోకి అని చెప్పి. ఖచ్చితంగా ఎలా అయితే చేస్తారు, అందుకనే చాలామంది తిరుగుతుంది. ఇట్లా అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఏంటంటే పోర్ట్లో డిశ్చార్జింగ్ అవుతూ ఉంటాయి షిప్స్ అనేవి. ఆ టైంలో బయటికి వెళ్ళేసి మాకు ఇంత పర్టికులర్ టైం అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మేము బయటికి వెళ్ళి తిరిగేసి రావడం అనేది అవుతుంది. ఒక 4 hours 5 hours లేదంటే 6 hours అట్లా ఉంటాయి. మాది కెమికల్ ట్యాంకర్ కాబట్టి మ్యాక్సిమం ఒక 1 day ఉంటాం పోర్ట్లో. అది నైట్ వెళ్తేనే పాసిబిలిటీ ఇది షోర్ లీవ్ అనేది. డే టైం వెళ్తే మాత్రం ఇంకా కష్టమనే చెప్పాలి. సో షోర్ లీవ్ అనేది ఇట్లా తిరగడానికి ఉంటుంది. నాకు అందరూ ఎక్స్పెక్ట్ చేయకండి. షోర్ లీవ్ దొరకడం అంటే చాలా లక్కీ. కొన్నిసార్లు షిప్లో ఉన్న కెప్టెన్ ఒప్పుకోవాలి, మన హెడ్ ఎవరైతే ఉంటారో చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకి పోర్ట్లో ఉన్న టైంలో ప్రొవిజన్ అన్నీ వస్తాయి. సో చాలా మీద డిపెండ్ అయ్యి ఉంది షోర్ లీవ్ అనేది. ఫైనల్గా అయితే బ్రిస్బేన్లో ఉన్న సిమెంట్ క్లబ్కి అయితే వచ్చాము. ఒకసారి చూడండి ఎలా ఉంది మొత్తం. ఎంటర్ అయ్యాము. అసలు ఎక్సలెంట్ ఉంది. నేను నా లైఫ్లో వెళ్ళిన ఫస్ట్ సిమెంట్ క్లబ్ ఇదే. ముంబైలో ఒకటి ఉంది కానీ ఇప్పుడు దాన్ని నేను పోలేదు. ఫస్ట్ టైం ఈ బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో ఉన్న సిమెంట్ క్లబ్కి అయితే వెళ్ళాను. అసలు ఒకసారి మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది ఉన్నారు సీఫారర్స్ ఇక్కడ, చూస్తున్నారు కదా మొత్తం. ఒకసారి చూడండి, మా వాళ్ళంతా అక్కడ చిన్న షాపింగ్స్ చేస్తున్నారు. ఇంకా సిమెంట్ క్లబ్ అంటే అందులో అన్నీ ఉంటాయి, గేమ్స్ అని ఇంకా డ్రింక్స్ అని అన్నీ ఉంటాయి. సో మా వాళ్ళు తీసుకుంటున్నారు. నేనైతే ఒకసారి మొత్తం తిరిగేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ క్రిస్మస్ మంత్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మంత్ క్రిస్మస్, ఈ మంత్ ఎండింగ్కి. సో ఇంకా గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు వీళ్ళు. కొంతమంది సీఫరర్స్కి వీళ్ళు ఫ్రీగా గిఫ్ట్స్ అయితే ఇస్తారంట. వాళ్ళందరూ ఆ హడావుడిలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిమెంట్ క్లబ్లో మనకి కొన్ని ఐటమ్స్ అనేవి ఫ్రీగా తీసుకోవచ్చు.
చాలామంది ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్ అని, బట్టలని, ఇంకా చాలా ఉంటాయి, హ్యాట్స్ అని, అలా అన్నీ ఉంటాయి. మనకి ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు ఫ్రీగా. బుక్స్ అని చాలా ఉన్నాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇట్లా ఫొటోస్ పెట్టేసి వెళ్తూ ఉన్నారు. ఫొటోస్ పెట్టేయటం కానీ, లేదంటే పెయింటింగ్స్ వేయటం కానీ అలాంటివి ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. ఇది చాలా ఫేమస్ అని కూడా చెప్పారు మేము వచ్చే ముందే. ఇంకా అందుకని ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చాము. గిఫ్ట్స్ కనిపిస్తుంది కదా మీకు, అవన్నీ గిఫ్ట్స్ అంట. అండ్ కొన్ని షిప్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి ఇవన్నీ. వాటి గురించి, వాటి స్టోరీ మొత్తం అక్కడ పెట్టేశారు ఉంచి. ఎస్పెషల్లీ ఇటు సైడ్ క్రిస్మస్ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం డెకరేషన్ మొత్తం. ఇవన్నీ అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ ఉన్నవి, బొమ్మలు కాదు, నిజమైనవే. మీరు కావాలంటే వచ్చినప్పుడు ప్లే చేసుకోవచ్చు, కానీ మాలో అంత ప్లేయర్స్ ఎవరు లేరు. సో అందుకని మేము జస్ట్ వీడియోల వరకే చూపిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆర్ట్స్, అక్కడ మన పేర్లు రాసుకోవచ్చు. మేము మాది రాద్దాం అనుకున్నాం కానీ అక్కడ ప్లేస్ లేదు, బోర్డు మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పి నేను రాయలేదు. ఫైనల్గా ఇంకైతే బయటికి వెళ్ళే టైం వచ్చింది. అండ్ ఇక్కడ కరెన్సీ చూస్తున్నారు కదా, అండ్ నేను కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళే. ఇక్కడ కరెన్సీ తీసుకుని మళ్ళీ ఇంకా వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 6:30 అయిపోయింది. సిమెంట్ క్లబ్ టైం అనేది స్టాండర్డ్ టైమింగ్స్ అక్కడ 6 వరకే ఉంటుంది. సో ఇంకా మేము ఉన్నామని చెప్పి కొంచెం వాళ్ళు లేట్గా క్లోజ్ చేశారు. ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అసలు వెళ్తుంటే నాకు ఈ హౌసెస్ కనిపించినాయి, ఇల్లు ఎంత బాగున్నాయి అంటే, నాకు యూఎస్లో ఇల్లు అనేవి చాలా నచ్చినాయి. దాని తర్వాత నచ్చిన ఇల్లు ఏమైనా ఉన్నాయంటే ఈ ఆస్ట్రేలియాలోనే ఇల్లు అనేవి అసలు ఒక సింపుల్గా ఉన్నాయి, అంత నీట్గా ఉన్నాయంటే ఎక్సలెంట్. అసలు వాళ్ళ డిజైన్ అనేది మన సైడ్ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో డాబాలా కడతారు, కానీ అటు సైడ్ అయితే మీకు అసలు ఏం కనిపించవు. మీరు చూడండి ఒకసారి అంత కనిపిస్తున్నాయో. ఈ సైడ్ మొత్తం ఉన్నాయి, అసలు అంత చాలా బాగా కట్టారు. అసలు చూడటానికి ఎంత బాగున్నాయంటే సింపుల్గా ఉన్నాయి, డిగ్నిటీగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి మీరు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇల్లుని 1-2 కాదు, వరుసగా ఉన్నాయి ఇల్లు అనేవి. ఆ ఇల్లు మొత్తం అంతే ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు.
మీ అందరికీ చాలాసార్లు అన్ని వీడియోలు చెప్తూనే ఉన్నాను, స్పాన్సర్షిప్ ఉన్న కాలేజ్ అనేది జాయిన్ అవ్వండి, ప్లేస్మెంట్స్ అనే కాలేజ్ జాయిన్ అవ్వకండి. ఏదో కాలేజ్ జాయిన్ అయిపోయి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం కంటే జాబ్ గ్యారంటీ ఉన్న ఫస్ట్ మీకు జాబ్ అనేది ఆఫర్ లెటర్ అనేది చేతిలో పెట్టుకుని ఆ తర్వాత మీరు కోర్స్ అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్మెంట్ వస్తే ఇక్కడ ప్లేస్మెంట్ రాదా అని చెప్పి అడగండి. అండ్ చాలా వీడియోస్లో చెప్పాను, టాప్ 4 అనేవి ఉన్నాయి, ఆంగ్లో ఈస్టర్న్, గ్రేట్ ఈస్టర్న్, సముద్ర, SCI అండ్ 7 ఐలాండ్స్. టాప్ 5 అయినాయి ఇప్పుడు. 7 ఐలాండ్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసింది. సో 7 ఐలాండ్స్ కూడా నో ప్రాబ్లం, అది కూడా స్పాన్సర్షిప్ ఇస్తుంది మనకి. ఈ టాప్ 5 కాలేజెస్ అయితే ఏమున్నాయి ఇండియాలో, వాటిలో అనేది ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఇంకా అది లేదు అనుకుంటే, ఇంకా మాకు ఏజ్ అయిపోతుంది తొందరగా కావాలి అనుకుంటే మాత్రం తులాని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఇంకా పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, ప్రతి ఒక్కళ్ళు ఇంకా అడుగుతూనే ఉన్నారు. మరి ఆ వీడియో చూస్తున్నారో నాకైతే తెలియదు. బట్ ఎవరైతే ముందు డౌట్ అడగాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు అన్నీ చూడండి. చూసిన తర్వాత కూడా ఫస్ట్ డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు అవేంటి ఇవేంటి అని. ఎవరైనా మెసేజ్ చేసే ముందు ఫస్ట్ కొంచెం నీట్గా మాట్లాడడం కొంచెం ఆలోచించండి. ఫస్ట్ మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి. లైక్ మీరేంటి, అసలు మీరు ఎక్కడి నుంచి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు దేంట్లోకి వద్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, దానికి రిలేటెడ్గా అడగండి. అంతేగాని డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, మర్చెంట్ నేవీలో జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ, శాలరీ ఎంత వస్తుంది అని ప్రతి ఒక్కరు శాలరీ అంటున్నారు. స్టార్టింగ్ మీరు శాలరీ గురించి ఆలోచించకండి. అసలు శాలరీ గురించి ఆలోచించండి. ఫస్ట్ మీ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోద్దో లేదా అని ఆలోచించండి తప్ప శాలరీ అంటున్నారు. కొంచెం మారండి ఇక నుంచి అయినా. నేను తప్పుగా ఏం చెప్పట్లేదు, ఎవరు ఫీల్ అవ్వద్దు, మీకోసం చెప్తున్నాను. ఒక బ్రదర్ లాగా, లేదంటే మీరు ఏదైనా అనుకోండి, తప్పుగా అయితే అనుకోకండి. కొంచెం ఆలోచించండి. ప్రతి శాలరీ ఎంటర్ అయిన తర్వాత మీరు అవన్నీ ఆలోచించండి. సో ఫైనల్గా అయితే మనం ఒక మాల్కి అయితే వచ్చాము, షాపింగ్ మాల్ ఇది. జస్ట్ ఏదైనా చిన్న షాపింగ్ లాంటివి చేసి ఇంకా పక్కన తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి షాపింగ్ మాల్ లాగా అయితే వచ్చాము. మాల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అసలు క్రిస్మస్ టైం కదా, అంతా ఫుల్ ఫెస్టివ్ మూడ్లో ఉన్నారు అందరూ. డెకరేషన్ కానీ అవి కానీ ఇవి చేసి చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి మీరు. ఫైనల్గా ఈ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ఇది. మేము ఆల్రెడీ అంతా తిరిగేసరికి టైం నైట్ 11:30 అలా అయిపోయింది. పక్కనే ఇంకున్న రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్, ఇది ఒకటి ఓపెన్లో ఉంది బార్ అండ్ రెస్టారెంట్ ఇది. సో అందుకని ఇక్కడికి తిన్నామని వచ్చాము. ఇంకా ఎవరన్నా డ్రింక్ చేసేవాళ్ళు ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది ఎస్పెషల్లీ క్యాడెట్స్, ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో, TMEs కానీ, డెక్ క్యాడెట్స్ కానీ, TREOs కానీ, ట్రైనీ ETOs ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు డ్రింక్ చేసేయకండి, వచ్చాములే చేద్దామని చెప్పేసి. సో మీకు ఉన్న వాల్యూ ఏదైతే ఉండేది అది పోయింది షిప్లో. ఎస్పెషల్లీ ట్రైనీస్ చెప్తున్నాను, మీ మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ అనేది పోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో మీ ట్రైనింగ్లో ఉన్నన్ని రోజులు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. నేనైతే వచ్చాను, తిన్నాను, జస్ట్ ఇట్లా వీడియో చేసాను తప్ప నేను ఎలాంటివి చేయలేదు. సో మీరు కూడా ట్రైనింగ్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫైనల్గా మన షిప్ అయితే వచ్చేసాము, ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం ఆస్ట్రేలియా వదిలేసి. ఫైనల్గా అయితే ఆస్ట్రేలియా వచ్చాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. సో బై బై ఆస్ట్రేలియా. మా అన్న ఒకతను ఉన్నాడు, తను వచ్చి మీట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాను. చాలా ట్రై చేశాను మీట్ అవుదామని, బట్ కుదరలేదు. ఏమనుకోకు, నెక్స్ట్ టైం కనుక మళ్ళీ వస్తే తప్పకుండా వస్తాను. సారీ అన్న, ఏమనుకోవద్దు.